సభాధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు యాదగిరి బాబు గారికి 4 కోట్ల తెలంగాణ 6 కోట్ల ఆంధ్రుల అందగాడు రాష్ట్ర రథసారథి అపర చాణక్యుడు 2 రాష్ట్రాల హైకోర్టు ఢిల్లీలో సుప్రీంకోర్టు ఈయన పోతుంటే హైకోర్టు ఇచ్చే నైపుణ్యం గల న్యాయవాది అన్నయ్య కేసులు వస్తున్నది స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు వస్తాయి నువ్వు ఏల్చాలి దాన్ని జగిత్యాల జనం అంతా చిక్కుముడి పడిపోయిందండి మీరేదంతా ఎట్లా పడిపోయింది చెప్తా. అదే రకంగా పెద్దలు మూడపల్లి సత్యనారాయణ గారు, పెద్దలు వెంకటేష్ నేత గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గడ్డం శ్రీనివాసరెడ్డి గారు, అదే రకంగా జగిత్యాల జిల్లా నియోజకవర్గ నాయకులందరికీ ప్రత్యేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేసిన కొండ లక్ష్మణ్ గారికి, కొండ అరుణ లక్ష్మణ్ గారికి, పుప్పాల శ్రీనివాస్ గారికి మరియు వారితో పాటు బృందానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మీరందరూ ఉండకోటేసారు మన అసెంబ్లీలో. సోదరికి బాగానే వేసారు, 50,000 దాకా ఓట్లు వేసిండ్రు. కానీ గెలిపించిన వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు? ఇవాళ ఎమ్మెల్యే 7 మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ వాడు ఎవరికైనా తెలుసా? ఆయన బీఆర్ఎస్ లా ఎన్నికైండు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు. బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు. అదేదో రామచంద్రన్న నా నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటారు. నాకు వాళ్ళకి ఎప్పుడు భయం అయ్యాడా బీజేపీ రప్పని చేసేదని భయం వాళ్ళకి. అందరూ అందరూ సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు 4వ తారీఖు తొండ వస్తున్నాడ, జాగ్రత్త మొగోళ్ళందరూ లాగులు తొండలు తీసుకుని వస్తాడు. ముఖ్యమంత్రి గారిని అడగండి, మీడియా మిత్రులు అందరూ మీకు దండం పెడతా, దయచేసి ముఖ్యమంత్రి అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్తారా చూద్దాం. ఏ అయిపోయిందో నా చిక్కుముడి ఇది. ఆలోచించి నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో తెలుస్తలేదు, ఉంటాడా లేదా కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఈ మధ్యనే తెలుస్తుంది, నాకు ఇవాళ తెలిసింది. మా సోదరుడు ఒక ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిలబడుతున్నారు కదా, ఆయన కూడా టికెట్ అడుగుతారు రేపు కాంగ్రెస్ పార్టీని. మీ ఎమ్మెల్యే కథ ఎట్టుకోనిగా, మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ లో పోతారా? బీఆర్ఎస్ ఉంటుందా? అప్పటికి ఉంటుందా? మరి ఏ పార్టీకి పోతాడు? ఇంకా మీ చిక్కుముడి ఇంకా చిక్కుబడేటట్టు ఉంది, కానీ ఎవరు చిక్కుముడి వేసినట్టు లేరయ్యా. జగిత్యాల మా సోదరు మనం చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ భాయి. కేసీఆర్ కి నోటీసులు, కేటీఆర్ కి నోటీసులు, సమయం వృధా, పైసలు దొబ్బుడు. రేవంత్ తొండ ఏడుస్తాడు, పైసలు తీసుకుంటాడు, తొండ ఏడుస్తాడు, పైసలు తీసుకుంటాడు. ఆ కేసులు ఎటు తేలవు, బెదిరించుడు, సంచులు తీసుకున్నాడు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత సిబిఐకి అప్పచెప్పుడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని. అట్టిట్లు చేసి ఇప్పుడు సోదరి మాట్లాడింది. ఈ మధ్య మన దగ్గర మున్సిపాలిటీలు ఉన్నాయి, మన నియోజకవర్గంలో పార్లమెంట్లో అన్నిటికంటే ఎక్కువ నిధులు కేంద్రంకి వెళ్ళి వచ్చింది జగిత్యాలకు వచ్చింది. కానీ మా కర్మ ఏంటంటే మేము ఎంపీలను పోయి కొట్లాడి పైసలు తీయగలుగుతాం, కానీ అది వాటితో పని చేయించేది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు కమిషన్లు మేము కూడా సరిపోతున్నారు.
కమిషన్లు మింగుడు, అటు ఆ పార్టీలు ఉన్నప్పుడు కమిషన్లు మింగుడే, ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలకు వచ్చి కమిషన్లు మింగుడే. ఇక్కడ పనులు మాత్రం ముందుకు సాగుతలేవు. డబ్బులు కేంద్రానికి వస్తున్నాయి. ఇంకా మున్సిపల్ చైర్మన్ ఉండే సోదరి శ్రావణి మున్సిపల్ చైర్మన్ ఉండే చాలా సంవత్సరం. ఆయనకు అన్ని ఐడియా ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ అన్న కేంద్ర ప్రభుత్వం ఉంది అని నీళ్లు కూడా వస్తలేవా? నీళ్లు మూసుడా? కరెంటు లేదు, నీళ్లు మూసుడు. మళ్ళీ అది ఎవరు కట్టించదండి? ఇదే ఎమ్మెల్యే కట్టించుడు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మళ్ళీ ప్రభుత్వం ఉన్న పార్టీలో ఉన్నాడు. మళ్ళా ఓటు అడుగుతానికి వస్తుంది. ఏ పార్టీకి ఓటు అడుగుతాడండి ఎమ్మెల్యే? తొండగుర్తుకా? ఏ పార్టీకి ఓటు అడుగుతారు? నేను ఏ పార్టీ జాయిన్ అయినా తమ్ముడు? నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యింది. నాకు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలంటే సోనియా గాంధీ నన్ను ఆహ్వానించదా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదు, సోనియా గాంధీ ఆహ్వానిస్తుంది. నన్ను చాలా రెడ్ కార్పెట్ ఆహ్వానిస్తుంది, రెడ్ కార్పెట్ వేసి. కానీ పోయినామా? మనకు సిద్ధాంతం, మనకు చీము నెత్తురు, రక్తం మరుగుతుంది. కొన్ని విషయాలు అయితే దేశంలో జరుగుతూ ఉన్నాయో, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా, ఇటు జగిత్యాలకు వెళ్ళి అటు బోధన్ దాకా కొన్ని విషయాలు హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు గురించి వింటా ఉంటే రక్తం మరుగుతుంది. కాబట్టి మనిషి పుట్టినాం కాబట్టి భారతీయ జనతా పార్టీని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక 24 గంటలు ఒకటే పని నాకు. కమలం పువ్వుని ఎట్లా పెంచాలి. ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా ఇగో ఈ సోదరిమణిని 9 నెలలు బతిమలాడితే ఆమెని మెచ్చుకుంటా, ఆమె డైనమిజంని మెచ్చుకుంటా, చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము మేము మాట్లాడంగానే 2 సంవత్సరాలు ఇంకా టెన్యూర్ ఉండనా మీకు? 2 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉండగా రాజీనామా పత్రం పడేసి కాషాయం కోసం, హైందవ ధర్మాని కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీలోకి వచ్చి కష్టపడి పనిచేస్తా ఉంది. పార్టీని భరిస్తా ఉంది, రేయింబగలు పనిచేస్తా ఉంది. మీ అందరి ఆత్మీయుడు, ప్రియతమ నాయకుడు, అన్ని పార్టీలకు అతీతంగా మనమందరం గౌరవించే మనిషి, పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు. ఆయన పార్టీ మారుతా అంటే తీసుకొని పార్టీ ఏమైనా ఉంటుందా అండి? అన్ని పార్టీలు తీసుకుంటాయి. పార్టీ మారిందా? ఓడినా, గెలిచినా, ఏం చేసినా తిప్పలు పడి ఈ వయసులో కూడా తమ క్యాడర్ కోసం, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం గాంధీ భవన్ పోయి ఏడ్చుకుంటా, కొట్లాడుకుంటా, టికెట్ల కోసం, కౌన్సిలర్ టికెట్ల కోసం. ఆయన వయసు ఎంత, ఆయన చేసిన అనుభవం ఏంది, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా చేసిండు, అంత అవసరం ఆయన అవసరమై ఈ వయసులో అయినా కూడా తమ కార్యకర్తల కోసం గాంధీ భవన్ గడప దొక్కి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. జీవన్ రెడ్డి గాని, అరవింద్ ధర్మపురి గాని, భోగాశ్రావణి గాని, మేమందరం కార్యకర్తలమండి, మేము దళాలం కాదు. మా సిద్ధాంతాన్ని, పార్టీని, ధర్మాన్ని సౌదా చేయం. మేము దళారితనం చేయం. ఇవాళ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఓటర్ ఆశయం నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి ఓటేయడం మన ధర్మం. భారతీయ జనతా పార్టీకి ఓటేయడం మనము మన భవిష్యత్తుని కాపాడుకోవడం, వీళ్ళు చేస్తున్న లూటీని ఎదిరించడం. ఇది ఎవరి కోసం కాదు, మన కోసమే చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు పోవాలంటే మమ్మల్ని అధికారులు తీసుకుంటారు, పదవులు ఇచ్చి తీసుకుంటారు. ఇవాళ కొరుట్లో ఉన్న కారు మీద దాడి చేసి అద్దాలు వల్ల కొట్టిండ్రు, బాల్కొండ అద్దాలు వల్ల కొట్టిండ్రు,
ఆర్మూర్లో మా మీద దాడి చేసిండ్రు, నిజామాబాద్ రూరల్లో దాడి చేసిండ్రు, మా ఇల్లు ఇక్కడ ఆర్మూరు ఇల్లు నిజామాబాద్ ఇల్లు మీద దాడి చేసిండ్రు, హైదరాబాద్ ఇల్లు మా ఇల్లు అంతా అల్లకల్లోలం చేసిండ్రు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నామండి? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఇదంతా రామరాజ్యం కోసం చేస్తున్నాం. రామరాజ్యం కోసం చేస్తున్నాం. ఈ కొట్లాటలో ప్రభుత్వంలో ఉన్న పార్టీని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది బోగాస్ రావని. కాబట్టి జగిత్యాలు ప్రజల్ని కొడతా ఉన్నా, దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ అన్న ఇన్స్టిట్యూషన్ కి ఓటేయండి. నరేంద్ర మోడీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ కి ఓటేయండి. కాషాయ సిద్ధాంతానికి ఓటేయండి. భరత మాతకి ఓటేయండి. అవినీతికి వ్యతిరేకంగా ఓటేయండి. కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా ఆ దొందే. ఎవరిని అరెస్టు చేయడు. ఈ రేవంత్కి అయితే చీమునెత్తుకు లేదా? చీమునెత్తుకు లేదు. మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను తొండల పటేల్. నిన్ను జైలు వేసారు నాయన, ఎన్నిసార్లు యాడ్ చేయాలి? ఏడవైంది పౌరుషం? పోలీస్ పటేల్ పౌరుషం ఏది? చీమునెత్తురు ఏది? పైసలు తీసుకొని వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నావా? ఎన్నిసార్లు రెచ్చగొట్టాలి నిన్ను? ఎన్నిసార్లు నీకు యాడ్ చేయాలి? నువ్వు ఇక్కడ ఎత్తుకపోయింది చిన్నపిల్లగాని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయింది. రోజు రాత్రి 2 గంటలకు కాలు కొట్టుకుంటు కింద గాల్లో కాలు కొట్టుకుంటూ పోలీసులు అమాంతంగా ఎత్తుకపోయింది. ఆయన సిగ్గులేకపోయా నవ్వుతారు. 2.5 సంవత్సరాలు అయిపోయిందా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈవేళటి వరకు పోలీస్ పటేల్ గిరి ఏది? పౌరుషం ఏమాయ్? మళ్ళా 4వ తారీఖు పౌరుషాల గడ్డ జగిత్యాల గడ్డ మీద అడుగు పెడుతున్నాడు. అడుగుపెట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నారో అడుగుండ్రి. మీరు అడుగుండ్రి. జవాబు కరెక్ట్ ఇస్తే మేము వైదొలుగుతామండి. దీనికంటే పెద్ద ఆఫర్ ఏమైనా ఉంటుందా చెప్పు అన్న? రామన్న క్షమించాలి. జవాబు ఇస్తే, మైకుల జవాబు రేవంత్ ఇస్తే మేము రాజకీయంగా నేను రామచంద్రరావు అన్న దగ్గర కాళ్ళు వీళ్ళు పట్టుకొని నేను అది చేసుకొని వస్తా, త్యాగం చేద్దాం చెప్తాడా? ఏ పార్టీ చెప్పలేని బతికెందుకు రాబోయ్ మీకు? ఈ బతుకు జడ ఏ పార్టీ తెలియదు. ఎందుకన్నా ఒక సిద్ధాంతానికి ఓటేయండి. ఒక మన దేశము మన ధర్మానికి ఓటేయండి. ఐక్యంగా ఉండండి. పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఇంకో బంగ్లాదేశ్ చేసుకోకండి, ఇంకో పాకిస్తాన్ చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టకండి. మళ్ళా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అరవింద్ అంటాడు. మళ్ళా 4,000 రూపాయలు ఉన్న పసుపుని 17,000 చేసింది ఈయనే. 7 కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి వస్తే 2 నా నియోజకవర్గాలు తెచ్చుకుంది నేనే. ఈ మీ గడ్డ మీద ఒకటి పెట్టిన. ఈడికెళ్ళి 10 కిలోమీటర్ ఉన్నది కొరట్ల నవోదయ విశ్వవిద్యాలయం తీసుకుని వచ్చిన. సారీ, మన జవహర్ నవోదయ స్కూల్ తీసుకుని వచ్చిన, రెసిడెన్షియల్ స్కూల్. అసలు ఊహించని పసుపు కూడా తెచ్చుకున్నాం. ఇవన్నీ ఎవరిచ్చిందండి? మీ ఎంపీ పోయి మోడీ గారిని అడుక్కొని ఆయనకు సంజాయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఇవన్నీ మనకు వస్తున్నాయి. నిధులు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులు మన, మున్సిపాలిటీ నిధులు మన. రేపు వీడికెళ్ళి ఆర్మూరుకెళ్ళి మంచిర్యాల దాకా 2,000 కోట్లు 3,000 కోట్లతోటి ఎంత దాని బడ్జెట్ ఎంత నానా
వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ NH నేషనల్ హైవే పనులు రేపు ఏప్రిల్ మొదలవుతా ఉన్నాయి. 90% ఆ ప్రాజెక్టు మన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటది. మీ ల్యాండ్ల రేట్లు పెరుగుతాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని వేల కోట్లు, వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ఈ నిధులు దోసుకునుడు ఈ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. దయచేసి మీ ఇక్కడ మున్సిపాలిటీలో మస్తు కరప్షన్ అయింది. మీ తర్వాత మీరు మొత్తం ఈమెతోటి కొట్లాటనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టకుండా ఎలగొట్టిర్రు, అగౌరవపరిచిండ్రు. ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ, ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఐడియాలజికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు. అలాగే వేయవచ్చండి, ఏమోదండి పార్టీ మీద పని. ఆ ప్రభుత్వం అటునుంపు, ఈ ప్రభుత్వం ఇటునుంపు, విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు. కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి. దయచేసి కమలం పువ్వు మీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలిపించాల్సిందే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.